ఒక విచిత్రం జరుగుతుంది గమనిస్తున్నారా? మనమంతా వర్క్ చేస్తున్నాం, కాస్త కూస్త సంపాదిస్తున్నాం, లోన్స్ తీసుకుంటున్నాం. బట్ సమ్హౌ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా ప్రెషరైజ్ అవుతున్నారు, సఫకేట్ అవుతున్నారు. అది ఎలా జరుగుతుంది? కంటికి డైరెక్ట్ గా కనపడని ఒక 3 ఫోర్సెస్ మిడిల్ క్లాస్ ని స్క్వీజ్ చేస్తున్నాయి. నంబర్ 1, జాబ్స్ మాయమవుతున్నాయి. వైట్ కాలర్ జాబ్స్ యాన్యువల్ గ్రోత్ రేట్ 11% ఉండేది 2020 కి ముందు. దాని తర్వాత ఎంతకు పడిపోయిందో తెలుసా? వైట్ కాలర్ జాబ్స్ యాన్యువల్ గ్రోత్ రేట్ 1% కి పడిపోయింది. 2024-25 ఒక్క సంవత్సరంలోనే 1,00,000 మంది ప్రొఫెషనల్స్ ని జాబ్స్ నుంచి తీశారు. రెండోది, సాలరీస్ స్టాగ్నేట్ అయిపోతున్నాయి. మీ సాలరీ సంవత్సరానికి 10 లక్షల నుండి 11 లక్షలకు పెరిగింది అని మీరు సంతోషిస్తున్నారా? కానీ ఫుడ్, హెల్త్ కేర్ అండ్ డైలీ లైఫ్ కాస్ట్ మీ సాలరీ గ్రోత్ కన్నా ఎక్కువ పెరిగిపోతున్నాయి. చూడండి, కంట్రీలో నిఫ్టీ 50 కంపెనీస్ లో రియల్ వేజెస్ అంటే ఇన్ఫ్లేషన్ తీసేసిన తర్వాత లాస్ట్ 9 ఇయర్స్ నుండి రియల్ వేజెస్ పడిపోతున్నాయి. ఇంకో పక్క మెడికల్ కాస్ట్ ఇయర్లీ 14% పెరుగుతున్నాయి అండ్ కాస్ట్ ఆఫ్ యావరేజ్ వెజిటేరియన్ మీల్స్ 11% పెరుగుతున్నాయి. మూడో స్క్వీజింగ్ ఫోర్స్, అప్పులు. ఒకప్పుడు అప్పులు అనేవి అసెట్స్ కొనడానికి తీసుకునేవాళ్ళం. ఇప్పుడు దేనికి తీసుకుంటున్నాం తెలుసా? స్మార్ట్ ఫోన్స్ కొనడానికి, వెకేషన్స్ కి వెళ్ళడానికి, బేసిక్ సర్వైవల్ కోసం కూడా లోన్స్ తీసుకుంటున్నారు. దిస్ ఇస్ అ బిటర్ ఫ్యాక్ట్ ఆఫ్ టుడేస్ మిడిల్ క్లాస్ ఇన్ ఇండియా. మీరు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా గమనిస్తున్నారా? జాబ్స్ తెచ్చుకోవడంలో స్ట్రగుల్ అవుతూ ఉండడం, సాలరీ గ్రోత్ సరిగ్గా లేక స్ట్రగుల్ అవుతూ ఉండడం, అప్పుల్లో స్ట్రగుల్ అవుతూ ఉండడం, వీటిల్లో మీరు ఏది పర్సనల్ గా నోటీస్ చేస్తున్నారు మీ చుట్టుపక్కల?